ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్లలో గోల్మాల్ జరుగుతూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఆ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలోనే ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేసినట్టుగా వాళ్ళకు మంజూరు పత్రాలు కూడా ఇచ్చింది. అయితే మరి ఏం జరిగిందో ఏమో కానీ మొత్తంగా లిస్టులో కొంతమంది పేర్లు లేవని చెప్పేసేసరికి వాళ్ళు అప్పటికే గతంలో మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళంతా కూడా కొంతమంది గుడిసెలు ఉండడంతో వాళ్ళు ఆ గుడిసెలన్నీ కూడా నేలమట్టం చేశారు. మరి కొంతమంది ఉన్న ఇళ్లను కూల్చుకొని బేస్మెంట్ వరకు కూడా పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో మీ పేర్లు లిస్టులో లేవని చెప్పేసి అధికారులు చెప్పేసరికి వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి మంజూరు పత్రాన్ని కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఇప్పుడెందుకు లిస్టులో పేరు రాలేదని చెప్పేసి ఇదంతా కూడా రాజకీయంగా చేస్తున్నారని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ పార్టీకి మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి ఈ కుట్ర పన్నారని, కేవలం కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఉన్న వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి లిస్టులో పేర్లు వచ్చాయని చెప్పేసి దీనిపైన మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఎవరైతే ఇల్లు రానటువంటి లిస్టులో పేర్లు లేనటువంటి బాధితులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వాళ్ళు కలెక్టరేట్ వద్దకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉండేటువంటి కోర్టు భవన సముదాయం 100 సంవత్సరాలకు చేరుకోవడంతో అది పాతబడి శిథిలావస్థకు చేరిందని చెప్పేసి వర్షం పడితే మొత్తం కురుస్తూ ఉందని చెప్పేసి ఎప్పుడు పైపెచ్చులు పడతాయని చెప్పేసి భయంతో గడుపుతున్నామని చెప్పేసి వర్షానికి రికార్డు రూమ్ అంతా కూడా రికార్డులన్నీ తడిసిపోతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వాడైనందున ఖచ్చితంగా కోర్టు సముదాయానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ఈరోజు కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. త్వరితగతిన కల్వకుర్తి కోర్టు సముదాయ భవనాన్ని నూతన ఆధునీకరణ దశలో నిర్మించి ప్రారంభించాలని చెప్పేసి కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. భవనం అనుకూలంగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి నూతన భవనం నిర్మించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరితగతిన భవనం నిర్మించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు బ్రహ్మంగారి ఆలయాల వద్ద ఎంతో ఘనంగా కనుల పండుగ నిర్వహించారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు పలు మండలాల్లో ముఖ్యంగా కల్వకుర్తితో పాటు తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కమ్మారెడ్డిపల్లితో పాటు గౌరెడ్డిపల్లికి సంబంధించినటువంటి వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చేసి నిన్నటి నుంచి కూడా స్వామివారి ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్వామివారికి పల్లకి సేవ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా భక్తులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.